పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లలు భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి చేరారు, వైద్యం చేయిస్తున్నారు. ఈ వార్తలు రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారేమో నారా లోకేష్ గారు ఉన్నారు. ఆ సార్ మరి దీని మీద ఒక్క సమీక్ష కూడా జరిపి ఇటువంటివి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని, లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలైన నిర్ణయాలైన సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని ఒక సీరియస్ సమీక్ష చేసినట్లు కూడా మనం చూడలేం. తాజాగా చూడండి, ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామ నగర్లో జెడ్పీపీహెచ్ స్కూల్ ఉందట. ఆ స్కూల్ విద్యార్థులు అన్నం బాగోలేదని చెత్త డబ్బాలో పడేస్తున్న ఫోటోలు, అండ్ ఆ విద్యార్థులు సార్ ఈ అన్నం బాగోలేదు తినలేకున్నాము అని చెప్పి 100కు ఫోన్ చేస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులతో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. పత్రికలు కూడా ఆ వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి, విజువల్స్ వేసుకుంటూ, ఆ ఫోటోలు వేసుకుంటూ. అన్నం తినలేకున్నామని చెత్త డబ్బాలో పడేసి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారని తినలేకున్నాము అని. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? బేసిక్గా పిల్లలకు పెట్టే భోజనం బాగుండాలి కదా. దాని మీద ఇంకేమైనా కనుక వంట చేసే వాళ్లకు ఇప్పుడు ఇస్తున్న డబ్బు సరిపోవడం లేదా, లేకపోతే అసలు దీన్ని ఏమైనా కనుక మళ్ళీ సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందా? అంటే ఏమైనా పెంచడమా? ఏం జరుగుతుంది? పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్రెస్టింగ్గా కొన్ని పత్రికలు ఈ వార్తను మరో రకంగా, అంటే ఏది నిజమో మనమేం జడ్జ్ చేయలేము, మరో పత్రికల్లో కనిపించింది ఏంటి, ఈ స్కూల్ హెడ్ మాస్టర్కి ఆ వంట ఏజెన్సీ నిర్వాహకులకు సరిపోవడం లేదు, అందులో భాగంగానే ఈ వివాదాన్ని సృష్టించారు అనే అటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు కొందరు. ఒకవేళ కాసేపు అదే నిజం అనుకుందాం, హెచ్ఎంకి వంట ఏజెన్సీ వాళ్ళకి సరిపోకపోతే వాళ్ళు చూసుకోవాలి. మొదలు ఈ చెత్త పంచాయతీలోకి విద్యార్థులను లాగి ఉంటే ఎవరు లాగారు? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఇంపార్టెంట్గా. వీళ్ళు నిజంగా అన్నం బాగోలేదని చెప్పి చెత్త డబ్బాలు పడేసి పోలీసులకు ఫోన్ చేశారా? లేదు అంటే వీళ్ళు చెబుతున్నట్లు ఆ నిర్వాహకులకు హెచ్ఎంకి పంచాయతీ ఉండి ఆ కోణంలో ఏమైనా కనుక వివాదాన్ని సృష్టించారా? ఒకవేళ అది నిజమైనా దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఎవరికో ఉన్న చెత్త పంచాయతీలోకి పిల్లలు స్కూల్కి చదువుకొని వెళ్తారు కదా, ఆ చెత్త పంచాయతీలకు వాళ్ళని లాగొద్దు కదా. మరి అది జరిగింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కాదు ఇది అన్నం బాగోలేదనేది నిజమైంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. రిపీట్ కాకుండా ఏం చేయాలో చూడండి. ఒక సీరియస్గా సమీక్ష నిర్వహించండి సార్. కనీసం ఒక ప్రత్యేక విమానం వేసుకొని కొలంబోనో లేక అహ్మదాబాద్ వెళ్ళి చూసేచ్చే టైంలో సగం టైం కాదు, కనీసం ఒక గంట టైం అయినా దీని మీద సమీక్షించి ఉన్న నిర్ణయాలు అమలవుతున్నాయా? కాదు అంటే ఒకవేళ ఇటువంటి రిపీట్ కాకూడదు అంటే ఏం చేయాలి? మధ్యాహ్నం పెట్టే భోజనం పిల్లలకు మంచిది పెట్టాలంటే ఏం చేయాలి? ఒక నివేదికను తెప్పించుకోండి సార్ లోకేష్ గారు.